వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 2 ఇన్ నంది హిల్స్. వెదర్ అయితే చాలా క్రేజ్ ఉంది. మిస్ట్ అనుకుంటే మిస్టే కదా, ఫాగా ఏదో ఒకటి బై. మొత్తం పొగ పొగ ఉంది, ఏం అర్థమవుతలేదు. బాగా బాయ్స్ అసలు ఏం కనిపిస్తలే, మొత్తం చీగడి చీగడి అంట. సారీ, ఫాగ్. సారీ, నేను స్పెట్స్ పెట్టుకున్నప్పుడు నాకు చీకటి ఉంది కానీ మొత్తం ఫాగ్. పాముని చూడు, ఇట్లా అంట రోడ్డు. పోనీ అరే లిఫ్ట్ కొట్టినంతే పోతాం అమ్మ. పోనీ వాళ్ళు లొకేషన్ పెట్టుకున్నాం. అది సందీపాలు ట్రాఫిక్ నంది హిల్స్ దానికేనా? వామ్మో, అరే నంది హిల్స్ దిగి వెళ్ళుకోవడం పోలేం రా నాయన. అయితే చూడండి, చూసి బైక్ ఉంది. క్లియర్ అయింది అనుకుంటా ట్రాఫిక్. కలిసి గేట్స్ ఓపెన్ అయినాయి ఇప్పుడు అనుకుంటా, అందుకే ఇంతమంది జనాలు. అదే అనుకుంటున్నాను నేను కూడా. ఓరయ్యో ఇంద్ర అయ్యా, ట్రాఫిక్ సరిపోయింది. బైక్స్కి ఫ్రీ ఎంట్రీ అనుకుంటా కదా, బైక్స్కి ఫ్రీ ఎంట్రీ అనుకుంటా. అంతేం చల్లలేదు కదా, నేను ఘోరం ఉండే, మార్నింగ్ ఉండే. మళ్ళా వీళ్ళు సైడ్గా ఆపుతారు కాబట్టి మొత్తం ట్రాఫిక్ అవుతుంది. అసలు మొత్తం మన వల్ల. ఏపీ బాయ్, ఏపీ. కానీ ఘాట్ సెక్షన్ వచ్చే మజా వేరుంటుంది. మొత్తం కాంటింగ్ చేసుకుని మంచిగా పోవచ్చు. అరే వనజాంగి వ్యూ పాయింట్ ఏడా? వనజాంగి వ్యూ పాయింట్ అది కేరళ కదా.
సో దిస్ ఈజ్ నంది హిల్స్ కౌంటర్. అక్కడ ఉంది మన వాళ్ళు ఎక్కున్నారు బాయ్స్. వేర్ ఆర్ అవర్ బాయ్స్? హే బాయ్, హౌ ఆర్ యూ మ్యాన్? నందిని హిల్స్ ఏదో ఎక్స్పెక్టేషన్ వచ్చాము, కానీ ఇక్కడ మబ్బులు లేవు, ఏం లేవు. How was the coffee, Ragi? సో గుడ్ రా. కోన్ బోలైతే మధ్యాహ్న ఎట్లుంది కాఫీ? కాఫీ ఎట్లుంది? ఎక్స్పెక్ట్ చేసినంత లేదు బాయ్. సందీప్ అరు అరు ఆ అన్నారు. యూజువల్ ఎట్లుంటా ఫోటోస్ ఏమన్నా రా నందిల్స్రా? డొల్లా చెప్పరా డొల్లా ఏముందా? ఫాక్ టాప్ ఏం లేదు. లడ్డు గారు ఏమో అమ్మాయిలు అంటుండ్రు. నో బ్యాడ్ వర్డ్స్. ఓకే ఏమంటే ఏం రా? Huh? ఎవరు లేరు? ఎవరు లేదు. చెట్ల మధ్యలో ఇప్పుడే చెక్అవుట్ చేసాం హోటల్ నుంచి. డైరెక్ట్ ఇక్కడ వయనాడ్. ఎట్లా ఎదురా ఫారెస్ట్ పేరు ఏంది? ఏ ఫారెస్ట్? బండిపూర్ deep forest, which is about I guess 100 to 120 kilometers. యా లైక్ మొత్తం రీల్స్ చూసి ఉంటారు కదా, హైవే మీద ఎలిఫెంట్స్, బేర్స్, ఒడియమ్మ పండే అన్నీ వస్తాయి కదా. చూద్దాం ఎట్లుంటుంది, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లైక్ 6 వరకు వైనాడ్ చూపిస్తుంది. సో మాకు 6 అంటే 4 o'clock 3:30 వరకు మేము ఆ ఫారెస్ట్ లోపల ఎంటర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే 6 o'clockకి ఆ ఫారెస్ట్ గేట్స్ క్లోజ్ అయితే అనుకుంటా కదా. యా క్లోజ్. హాయ్ మధ్యాహ్న. సో గైస్ అఫీషియల్గా డే 2 టు వైనాడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వైనాడ్ ఎంత 357 kilometers ఉంది అనుకుంటా. 7 hours చూపిస్తుంది. యా వెళ్దాం. సో మన బాయ్స్ బైక్స్ రాయల్ ఎన్ఫీల్డ్, హార్నెట్, డ్యూక్, రాయల్ ఎన్ఫీల్డ్, ఓజస్, హిమాలయ 450. This is road, that is hills, and that is called Nandi Hills. అదే నంది హిల్స్ అదేరా. మనం తీసుకునే రైట్ తీసుకునేది అది పోయినాం కదా. హారిజాంటల్ ముందు 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 అది సందీపాడు. మ్యాప్స్లో ఈ టోల్స్, రోడ్ క్లోజర్స్ అన్నీ ఆపేసేయాలి జర్నీ చేసేటప్పుడు, లేకపోతే ఇట్లుంటుంది మొత్తం వరస్ట్ రోడ్. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ రోడ్, ఇప్పుడు బాగుంది ఇప్పుడు రోడ్. యా కొత్త రోడ్ ఇది, ఫ్రెష్ వన్. We are back at to National Highway 75, NH75. ఈ హైవే ఉన్నంత సుఖను
ఎక్కడ ఉండవు నాన్న, హైవే అంటే హైవేనే అసలు. ఎంత మంచిగా ఉందిరా అసలు, ప్రశాంతంగా ఉంది. టు శ్రీ మారుతి మిలిటరీ హోటల్. గూగుల్లో చూసినాం, రేటింగ్ మంచిగా ఉంది, వచ్చినాం. ఫేమస్ హోటల్. ఫస్ట్ మనం వయనాడ్ ఏం పోతలేదు ఈరోజు. లైక్ వయనాడ్ కంటే వయనాడ్కి వెళ్ళాలంటే సో మనం బండపూరి ఫారెస్ట్ నుంచి వెళ్దాం అనుకున్నాము. కానీ అక్కడ లైక్ 4:30లోగా బైక్స్కి వెళ్ళవడంట. మనకేమో ఇంకా 2 hours 21 minutes ఉంది. సో కష్టం. సో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ అక్కడ బండిపూరి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ స్టే తీసుకుంటాం. రేపు పొద్దున మార్నింగ్ 7 o'clockకి అట్లా స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. లైక్ ఆ రూట్ అనేది కొంచెం బాగుంటుందంట, సీనరీకి ఉంటుంది కదా. సో దానికోసం వెళ్తున్నాం. మళ్ళీ రేపు వయనాడ్కి వెళ్ళి అక్కడ 2 days అక్కడ స్టే ఉంటాము. తర్వాత వయనాడ్ నుంచి డైరెక్ట్ మున్నార్, ఇంకా నెక్స్ట్ స్టాప్. అది ప్లాన్. చూడాలి. ఇప్పుడే హోటల్ చికెన్ తిన్నాం, హోటల్ మిస్టీ.